సంవత్సరం కూడా ఆవిడ చేసుకుంటూ వచ్చింది. రథసప్తమి నాడు అయితే రథసప్తమి నాడు, లేకపోతే శివరాత్రి నాడు కానీ మాఘమాసంలో మాత్రమే చెయ్యాలి కాబట్టి. కానీ ఆ రాజుగారి భార్య అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, సిరి సంపదలు ఉన్నాయి, 20 తరాలు కూర్చోతిన్నా కరగనంత ఆస్తుంది నాకేంటని చెప్పి ఈ చిత్రగుప్తుడు నోము ఒకసారి చేయడం మానేసింది. ఆ చిత్రగుప్తుల వారికి అది కోపం వచ్చి మంత్రి భార్యని చిన్నగా భటులకు చెప్పి స్వర్గలోకానికి పంపించమన్నాడు. రాజుగారి భార్యనేమోంచి భటులకు చెప్పి నరకంలో పడేయండి అని చెప్పాడు. చెప్తే ఆ రాజుగారి భార్య ఎంతగానో బాధపడి ఈ విధంగా అడిగింది, అదేంటి చిత్రగుప్త, నేను చక్కగా ఒక పుణ్యస్త్రీ చేయవలసినటువంటి నోములు, వ్రతాలు అన్నీ కూడా చాలా చక్కగా చేశాను, చాలా ధనాన్ని వెచ్చించి చక్కగా పురోహితులు, వేద పండితులు, సాక్షాత్ బ్రహ్మస్వరూపుడైనటువంటి ఆ బ్రహ్మగారి సమక్షంలో అన్నీ కూడా చేశాను, నాకేమంచి నరకలోక ప్రాప్తాన్ని ఇచ్చావు, మంత్రి గారి భార్యకేమో స్వర్గలోక ప్రాప్తాన్ని ఇచ్చావు, ఇద్దరం సమానంగానే అన్నీ చేశాం కదా అంటే, అమ్మ నువ్వు రాజుని భార్యననే అహంకారంతో నా తాలూకా నోమును ఒకసారి చేయడం మర్చిపోయావు, మానేశావు, అందుకని చెప్పి నీకు నరకలోక ప్రాప్తాన్ని కలిగించాను. ఆవిడేమొచ్చి అన్నీ సంపద ఉన్నా లేకపోయినా సరే పురోహితుడు చెప్పిన విధంగా ఆ యొక్క చిత్రగుప్తుడి నోము ఆవిడ ఆచరించింది, అందుకే ఆవిడికి స్వర్గలోక ప్రాప్తాన్ని కలిగించానని చెప్తాడు. చెప్పంగానే అప్పుడు ఆ రాజుగారి భార్య, అయ్యా చిత్రగుప్త, నన్ను క్షమించండి, తెలియక చేసిన అపరాధం, అహంకారంతో తప్పు చేశాను, మన్నించండి, ఒకసారి నన్ను భూలోకానికి పంపిస్తే మళ్ళా మీ తాలూకా వ్రతాన్ని చేసుకొని నేను మళ్ళా ఇక్కడికి తిరిగి వస్తాను, అప్పుడు నాకు కూడా స్వర్గలోక ప్రాప్తం కలుగుతుంది. తప్పులు చేయడం మానవ సహజం, అలాగే దేవతల సహజం, రాక్షసుల సహజం, నైజం, వాటిని సరిదిద్దే క్రమంలోనే మీరున్నారు చిత్రగుప్త, దయచేసి ఒక అవకాశాన్ని నాకు ఇప్పించండి అని చెప్పి ఆ రాజుగారి భార్య ఆ చిత్రగుప్తుడిని శరణు కోరితే మన మనుషులకైతే కోపం ఉంటుంది, వాడు అలాంటి వాడు, వీడు ఇలాంటి వాడు, ఆవిడ అలాంటిది, ఈవిడ ఇలాంటిది. భగవంతుడి స్వరూపం కదా చిత్రగుప్తుడు అంటే, ఆయనకు అలాంటివి ఉండవు కాబట్టి చేసిన తప్పును క్షమించమని అడిగింది కాబట్టి తప్పకుండా నువ్వు భూలోకానికి వెళ్ళి ఆ నోము చేసుకొని మళ్ళా రామ్మ అని చెప్పి తిరిగి ఆవిడకి పునర్జన్మని ప్రసాదించిన తర్వాత ఆవిడ యథాప్రకారంగా వెళ్ళి భూలోకంలోని చక్కగా ఆ చిత్రగుప్తుడి నోముని చక్కగా ఒక వెదురు బుట్టని తీసుకొని దానిలో ఒక తెల్లని వస్త్రాన్ని పరిచి దాని నిండా ధాన్యమును పోసి దానిపైన ఒక గుమ్మడి పండును పెట్టి, అంటే తినే గుమ్మడికాయ, తీయ గుమ్మడికాయ అంటారు, గుమ్మడికాయను పెట్టి చక్కగా ఆ బుట్టకి ఆ గుమ్మడికాయకి చుట్టూ పసుపు రాసి కుంకుమ పెట్టి చక్కగా ఆ ధాన్యంలోని చిత్రగుప్తుడికి ప్రీతికరమైనటువంటి ఆ గంధపు చెక్క, అందుకే ఇది కొనమని అడిగాను ఆయనకి, కడ్డీ లాంటిది కొని, కడ్డీ అని ఎందుకు పెడతారంటే చిత్రగుప్తుడు ఏంటి పాపపుణ్యాలు రాయడమే ఆయన పని. మనం పెన్నుతో పట్టుకొని మనం అంటే ఇలా రాస్తాం, చిత్రగుప్తుడు ఇలా పట్టుకొని కడ్డీతోనే రాస్తాడు, అర్థమైందండి. ఆ కడ్డీతోటి పాపపుణ్యాలు రాస్తాడు కాబట్టి ఆ కడ్డీని, అలాగే ఆ తామలపాకు వెండిది ఎందుకు చెప్తారయ్యా అంటే ఆ కడ్డీ మీద ఆ తామలపాకుని చుట్టి ఆయన పాపపుణ్యాలు అనేటువంటివి రాస్తాడు, అందుకే కడ్డీని వెండి తామలపాకు కొనమని చెప్పాను, అర్థమైందండి. ధాన్యాన్ని పోసి చక్కగా దానిలోని చిల్లర పైసలు కూడా పెట్టి, అలాగే ఆ బెల్లపు కుండని ఆ యొక్క స్వామివారి పటం ముందు ఉంచి చక్కగా ధూపదీప నైవేద్యాలతోటి, షోడశోపచార నామాలతోటి, అష్టోత్తర నామాలతోటి, పువ్వులు అక్షింతలు వేసి చక్కగా గంధాన్ని కూడా స్వామివారికి జల్లి ఆ చిత్రగుప్తుడికి జల్లి చక్కగా యథాప్రకారంగా ఆ యొక్క చిత్రగుప్తుడు నోము నోచుకున్నది ఆ మహాతల్లి, ఆ రాజుగారి భార్య నోచుకొని యథాప్రకారంగా మళ్ళా ఒక సమయంలోని మళ్ళా కాలం చేసి ఆ చిత్రగుప్తుల వారి దగ్గరికి వెళ్ళింది. వెళ్ళగానే చిత్రగుప్తుల వారికి దయ కలిగి ఆవిడికి స్వర్గలోక ప్రాప్తాన్ని ప్రసాదించాడు. ఆ విధంగా ఆ యొక్క చిత్రగుప్తుడి నోముని ప్రతి సంవత్సరమునందు మాఘమాసంలోని రథసప్తమి నాడు కానీ అలాగే శివరాత్రి యందు కానీ తప్పనిసరిగా ఆ యొక్క చిత్రగుప్తుడి నోము అనేటువంటిది చేయాలి. అలాగే ఆ చిత్రగుప్తుడికి ఇష్టమైనటువంటి యొక్క బియ్యాన్ని, 5 రకాల కూరగాయలని, ఆ యొక్క ధాన్యం పుట్టని, ఆ యొక్క తీయ గుమ్మడికాయని బ్రాహ్మడికి చక్కగా ఆ వెండి పాత్రని, ఆ బంగారం కట్టి, ఆ వెండి తామలపాకుని పెట్టి బ్రాహ్మణునికి దక్షిణ తాంబూలాలు ఇచ్చి ఆశీర్వాదం తీసుకోవాలి. ఆ ప్రకారంగా ఎవరైతే చేస్తారో వారికి ఆ చిత్రగుప్తుడి అనుగ్రహం ఉంటుంది. అయితే చిత్రగుప్తుడి అనుగ్రహం ఏ విధంగా ఉంటుందయ్యా అంటే, ఎవరైతే పుణ్యస్త్రీ చేస్తున్నారో ఆవిడ తాలూకా పిల్లలు గత జన్మలో తెలిసి కానీ తెలియక కానీ పాపపుణ్యాలు ఏవి చేసినా సరే
ఈ జన్మలో అవేవి కూడా తగలకుండా ఈ జన్మలో శుభ్రంగా ఆరోగ్యంగా ఉండాలని, పిల్లలు పెరిగి మంచి విద్యావంతులు గుణవంతులు కావాలని, అలాగే ఆడపిల్లలు ఉన్నవాళ్ళు అయితే ఆ పిల్లకి కూడా నెలసరిలో కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలని, ఆ చిత్రగుప్తుడి తాలూకు అనుగ్రహం ఉండాలని చెప్పి వివాహమైన స్త్రీలు మొట్టమొదటగా ఆ చిత్రగుప్తుడి నోముతోనే ప్రారంభిస్తారు. ఇది స్కాంద పురాణ ఇతిహాసం చిత్రగుప్త స్వామి పురాణం సమాప్త. కొంచెం అక్షింతలు ఆ భగవంతుడి మించి మిగతావి తల మించి వేసుకోండి. మిగతా కొంచెం తల మించి వేసుకోండి.